గం గం గణాధిపతి నమ. ఓం విశ్వకర్మనే నమ. ఓం వీరబ్రహ్మనే నమ. మిత్రమా ఏనండి, ఇక్కడ రజతముతో రాగి ప్రూఫ్ అయింది. ఎలా అవుతుంది ఏంది అనుకోబాకండి, చెప్తా ఏనండి. కొద్దిగా కష్టపడాలి, కష్టపడితే పని అయింది. గౌరీ పాషాణం 1 తులం తీసుకోండి, సవీరం 1 తులం, ఎర్ర గంధకం 1 తులం, మైలతుత్తము 1 తులం, ఇంగిలీకం 1 తులం. వీటిని ఎర్ర చిత్రం మూల రసముతో పసురుతో బాగా నూరాలి. 3 గంటలు నూరాలన్నమాట. నూరిన తర్వాత బాగా మర్దన చేసి అరగంట సేపు పక్కన పెట్టండి. ఈ విధంగా 3 సార్లు చేయాలన్నమాట. అంటే 3 రోజులు చేయాలి. 3 రోజులు చేస్తే మీరు అలా చేసిన తర్వాత శుద్ధి చేసిన రాగి ఉంటుంది కదా, శుద్ధి చేసిన రాగి తీసుకోండి. ఒక 50 గ్రాములు తీసుకోండి. పావలా ఎత్తు మందును బిళ్ళకు బిళ్ళ కాపర్ కరిగించి శుద్ధి చేసిన బిళ్ళకులా పావలా ఎత్తు మందును బిళ్ళకు ఏం చేయాలంటే బిళ్ళను చేసి బిళ్ళను చేసిన తర్వాత దీనికి ఈ బిళ్ళకు రసమగినం 5 తులాలు పట్టించి బాగా బిళ్ళకు రసమగినం 5 తులాలు పట్టియాలి. పట్టించి దీనిపైన ఈ మందు చేసినాం కదా, ఏది ఎన్ని కలిపి ఈ మందు చేసింది ఏం చేయాలంటే దానిపైన వేయాలి. వేసి కవచం వేయాలి. కవచం ఇచ్చి దీనిని 9 రెట్లు, దీనికి 9 రెట్లు అంటే ఆ ఎత్తుకు 9 రెట్లు అన్నమాట. ఎర్ర చిత్రమూలం ముద్ద చేసి ఆ ముద్దను దీనికి కవచం ఇచ్చేసి ప్రమిదలో పెట్టి బాగా ప్రమిదలో ఉంచి దీనికి 9 రెట్లు పిడకలు వేయాలి. అంటే ప్రమిదను కూడా తూకం పెట్టుకోవాలి లాస్ట్న. దానికి 9 రెట్లు పుటం వేస్తే రాగి మొత్తం ప్రూఫ్ అయింది. ప్రూఫ్ అయ్యి సింధూరం కూడా అయింది మిత్రమా. ఈ సింధూరాన్ని మనం తీసుకొని ముందుకు పోవచ్చు. అలాగే చేసుకుంటే మీకు బాగుంటుంది, చేసుకోండి. ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్.